కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను నేను. ఉల్లిపాయలు వేగాయి, ప్రాన్స్ వేసుకుందాం. వేగాయి ఫ్రెండ్స్, ఉప్పు కారంలో బాగా వేగాయి. చింతపండు పులుసు వేసుకుందాం. వేడివేడిగా ఉన్నాయి. మా అబ్బాయికి రాగి సంగటి కూడా చేస్తాను. రైస్ లేకుండా ఓన్లీ సంగటి అనమాట. బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. మీకు కూడా కావాలా? ఒక ముద్ద పెట్టాలా? రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మను ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు పెడుతున్నాను. చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను నేను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చి రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు, బెండకాయలు, చింతపండు. బాండీ పెట్టుకుందాం. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పులుసు కదా, ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ వేసుకుందాం. ఎర్రగా వేగేదాకా వేపుకుందాం. ఆనియన్స్ వేగుతున్నాయి. ఇంకొంచెం వేగిన తర్వాత పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాయి, ప్రాన్స్ వేసుకుందాం. కొద్దిగానే తీసుకున్నాం ఫ్రెండ్స్, మా ఇద్దరికే, మా అబ్బాయికి నాకుని. వేయించుకొని బాగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం. రొయ్యలకి నరం కూడా తీసుకోవాలి. నరం తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మేము పికిల్స్ పెట్టేటప్పుడు కూడా నరమే తీయిస్తాం. మొత్తం నరం తీయించి పికిల్స్ పెడతాం మేము. వేగుతున్నాయి, బెండకాయ ముక్కలు వేసుకుందాం. ప్రాన్స్ పికిలు, చికెన్ పికిలు కాకుండా మన దగ్గర కారపొడాలు, స్వీట్స్, డ్రై ఫ్రూట్ లడ్డూలు, బెల్లం సున్నుండలు బాగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, మీ మను హోమ్లీ ఫుడ్స్ అని ఉంటుంది. అందులో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము మీ ఇంటికే పంపిస్తాం మేము. బెండకాయలు కూడా మగ్గాయి. ఉప్పు, కారం, పసుపు 3 వేసేసుకుందాం సరిపడగా. బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని మరగబెట్టుకోవడమే పులుసుని. బాగుంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది కర్రీస్. వాళ్ళకు కూడా సంబంధించి నేను పెడుతున్నాను ఈజీగా అయిపోవాలని. వేగాయి ఫ్రెండ్స్, ఉప్పు కారంలో బాగా వేగాయి. చింతపండు పులుసు వేసుకుందాం. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పులుపు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. బాగా పర్లేదు తినొచ్చు అని అనుకునేవాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం మూత పెట్టేసుకొని మరిగించుకుంటే చాలా బాగుంటుంది. చిన్న మంటలోనే, మీడియం సైజ్, చిన్న మంట కూడా కాదు, మీడియం సైజులో పెట్టుకుని మరిగించుకోండి, బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని తిమ్ముకుంటే బాగుంటుంది. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకని వేయట్లేదు. దగ్గరికి వచ్చిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ కర్రీని. పర్వాలేదు. ఇవాళ మా అబ్బాయికి రాగి సంగటి చేస్తున్నాను. ఈ మాత్రం ఉంచుకోవాలి. కొత్తిమీర వేసుకుని దించుకుంటే బాగుంటుంది. మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ఒక 2 మినిట్స్ ఉంచి కట్టేస్తాను, ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోతాయి. సరిపడగానే వేసాను. ఒకసారి మీరు కూడా చూసుకోండి, మీరు ట్రై చేసేటప్పుడు. బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇది కర్రీ కాదు, పులుసు.
కర్రీ అయితే గ్రేవీ కర్రీ అనుకుంటారు, ఇది పులుసు. దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ తక్కువ వేసాను ఇవాళ, మా అబ్బాయి తిననున్నాడని ఆయిల్ వేస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది, పులుసు ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితేని. పెట్టుకొని తినేసి చూద్దాం ఎలా ఉంటుందో పులుసు. వేడి వేడిగా ఉన్నాయి. మా అబ్బాయికి రాగి సంగటి కూడా చేస్తాను, రైస్ లేకుండా ఓన్లీ సంగటి అనమాట. బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. రెండు వేడి వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్, కాలిపోతుంది. మీకు కూడా కావాలా? ఒక ముద్ద పెట్టాలా? కాలిపోతుంది. రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అన్నీ సరిపోయినాయి, బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ వీడియోతో కలుద్దాం.